హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ మిసైల్ గొట్టెన్, మీ కర్నూలు రైడ్ అని. ఈరోజు మన రైడ్ వచ్చేసి కర్నూలు నుంచి కొలంబర్తి రైడ్. ఒక్కనే వెళ్తున్నాం సోలోగానే. అంటే మామూలుగా అయితే మా గ్యాంగ్తో వెళ్ళేటోని, ఇంకా వాళ్ళు రారన్నారు. సో అందుకే నేను ఒక్కనే వెళ్తున్నా. ఇంకా తెలుసుగా మనకి ఏదైనా ఇవ్వడం రాడంటే వదిలేస్తా, లైట్ తీసుకుంటూ పట్టించుకొని నేను అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ దగ్గర కూడా అసలు ఇంకా రాడు అన్నా అంటే రానిచ్చుకోలేను. సో అందుకని ఇంకా ఒక్కనే వెళ్తున్నాను, సోలోగా వెళ్దామని డిసైడ్ అయిపోయినా. సో ఇక్కడ నుంచి 90 కిలోమీటర్స్ దగ్గర ఉంది కర్నూలు నుంచి. ఆత్మకూరు 70 కిలోమీటర్స్, అక్కడ నుంచి 35 కిలోమీటర్స్ ఉంది దగ్గర సంథింగ్ వగేరా వగేరా. సో మార్నింగ్ కరెక్ట్ టైం వచ్చేసి కూడా మనకి ఇప్పుడు 3:57 ఏంటంటే 4 అవుతుంది. ఇంకో 10 to 15 మినిట్స్లో స్టార్ట్ అవ్వాలా. మొత్తం గేర్ వేసుకోవాలా, టైం పడుతుంది. సో అందుకని ఇంకా మనం కూడా కొంచెం చాలా రోజులు అయిపోయింది. పోయిన వీకెండ్ అయితే నా ఫ్రెండ్స్తో గ్యాంగ్తో వెళ్ళినా పిన్నపురం వాటర్ ఫాల్స్. మామూలు అయితే మేము తుమ్మరాజుపల్లి వాటర్ ఫాల్స్ పోదాం అనుకున్నాం, అది పిన్నపురం వాటర్ ఫాల్స్ అయింది. దానికి కారణం ఏంటంటే కూడా ఒక బ్లాగ్లో ఉంది. అంటే అక్కడికి వెళ్ళింది ఫస్ట్. ఇక్కడికి వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే తేనెటీగలు కుడుతున్నాయని చెప్పేసి వాళ్ళు చెప్పారు. అది కూడా నేను మెన్షన్ చేస్తాను మీకు. అక్కడ ఉన్న ఏం మాట్లాడినారు అనేది నేను మెన్షన్ చేస్తాను మీకు దీంట్లో. ఆ వీడియో మొత్తం క్లిప్ నేను పెడతాను. వాళ్ళు ఏమేమంటున్నారు అంటే అవసరం లేదు, తేనెటీగలు కుడుతున్నాయి అని చెప్పేసి అన్నారు. సో అది కూడా నేను ఈ బ్లాగ్లోనే పెడతాను వీడియో. ఇంకో విషయం చెప్పాలంటే వీడియో చూసే ముందు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. సో హాయ్ ఫ్రెండ్స్, ఒక చిన్న మిస్టేక్ జరిగింది. నేను గోప్రో ఆన్ చేసినప్పుడు నా వాయిస్ ఓవర్ రికార్డ్ అవుతుంది అనుకున్నా, కానీ నా వాయిస్ ఓవర్ రికార్డ్ కాలేదు. దానికి కారణం ఏంటంటే నా మైక్ జాక్ అనేది సరిగ్గా పెట్టలేదు మైక్ అడాప్టర్కి. అది పెద్ద తుపాస్ అవుతుంది అనుకోలేదు. అది పెట్టినా అనుకున్నా, కానీ అది పెట్టలేదు, సరిగ్గా పెట్టలేదు. నేను మొత్తం రికార్డ్ చేసుకున్న తర్వాత నేను ఎక్కడ ఆత్మకూరు కాడ చూసుకున్న అంతవరకు తెలియదు నాకు సరిగ్గా. అంతా ఏరే పట్టుకుంది. ఇంకా ఏం చేయలేక నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ఇంకా ఏం చేయలేను, కొంచెం మీరు కూడా అర్థం చేసుకుంటా అనుకుంటున్నా. సరే అర్థం చేసుకోండి మీరు కూడా కొంచెం నా పరిస్థితిని. నాకు ఏం మాట్లాడో తెలియలేదు. సో అందుకని జస్ట్ ఒక వాయిస్ ఓవర్ ఇస్తున్నా. వీడు మా లక్కీ ఆడు కొంచెంసేపు తలకాయ తింటాడు, ఎందుకంటే వాడికి బండి మీద తిరగాలంటే పిచ్చి ఇష్టము. వాడు మా ఇంట్లో కొంచెం ఇష్టం కాబట్టి సో వాడిని కొంచెంసేపు ముద్దాడాలా. అట్లా అంటేనే వాడు వెళ్తాడు, లేకపోతే వెళ్ళాడు. సో ఇంకా మన రైడ్ స్టార్ట్ చేద్దాం. ఇంకా మన కర్నూలు నుంచి కొలంబర్తికి మొత్తం కలిపి 90 కిలోమీటర్స్ దగ్గర ఉంది. సో కర్నూలు నుంచి ఆత్మకూరు 70, అక్కడ నుంచి ఒక లోపలికి ఒక 22 కిలోమీటర్స్ ఏమో ఉండొచ్చు, 20 కిలోమీటర్స్ అట్లా. సో ఇప్పుడు మన కర్నూలు అంటే మనం ఫస్ట్ గాయత్రి ఎస్టేట్ నుంచి చెక్ పోస్ట్ నుంచి మిలిటరీ కాలనీ నుంచి డైరెక్ట్ గారేపురం నుంచి తర్వాత బ్రాహ్మణ కొట్కూరు తర్వాత మళ్ళా నంది కొట్కూరు తర్వాత బన్నూరు. కొన్ని ప్లేసెస్ ఐడియా ఉన్నాయి. సో అందుకని నాకు కూడా అంత రిమెంబర్గా లేదు. తర్వాత ఆత్మకూరు ఉంది. ఆత్మకూరు లోపల నుంచి కొన్ని ఊర్లు ఉన్నాయి, అది ఊర్లు కూడా నాకు కూడా ఎగ్జాక్ట్ తెలియదు. సో అందుకని మ్యూజిక్తోనే కవరప్ చేయాల్సి వస్తుంది. సగం నాకు అర్థం కాకపోయింది. ఇప్పుడు నేను అన్ని మాట్లాడింటానో నాకే అర్థం కాకుండా అట్లుంది ఇప్పుడు నాకు. సో నెక్స్ట్ టైం వీడియోస్ అనేది కొంచెం మంచి చూసుకొని వీడియో తీస్తా. ముందు అన్నీ సెట్ అయినాయా లేదా అని చూసుకొని మళ్ళీ తీయాల్సి వస్తుంది. సో కంపల్సరీ నెక్స్ట్ టైం వీడియోస్ తీసేటప్పుడు మంచిగా తీస్తా. మైక్ సెట్ ఉందా లేదా అని కూడా చూసుకొని తీస్తా. సో అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను నేనైతే. సో వీడియో మొత్తం సో గైస్, అందరు నాకు మెసేజ్ చేస్తున్నారు, అన్న ఎందుకన్నా వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తలేరు, ఎందుకన్నా అని అడుగుతున్నారు. అలాగే ఏమైనా యూట్యూబ్ వదిలేసినారా అన్న, ఏందన్నా ఏమని అప్లోడ్ చేస్తలేరు అసలుకి అని చాలా వరకు ఇట్టనే మెసేజ్లు పెడుతూనే ఉన్నారు. సో వాళ్ళకంటూ చెప్తున్నాను గైస్, నిజం చెప్తున్నాను, యూట్యూబ్ వదిలేదు లేదు. నాకు కొంచెం ఆఫీస్ వర్క్స్, అలాగే దాని తర్వాత బయట వర్క్లు కొన్ని ఉన్నాయి. సో అందుకని నాకు టైం కుదురుతలేదు. ఇంకొక 2 months 1 month కొంచెం సెటిల్మెంట్ అయిపోతుంది. వర్క్స్ అనేవి కొంచెం తగ్గుతాయి. నాకు ఎట్లుందంటే, నాకు ఇప్పుడు ఈ 1 week ఖాళీగా ఉన్నాను అనుకోండి, ఒక 1 week 2 weeks నాకు ఫుల్ వర్కే ఉంటాయి. సో అందుకనే రైడ్స్ కుదురుతలేవు. ఇంకా కొంచెం ప్రెజర్ ఉంది. ఆ ప్రెజర్ అయిపోతాడానికి ఒక 2-3 months అంతే. ఆ ప్రెజర్ అయిపోయిందంటే ఫ్రీగా రైడ్స్ వెళ్ళిపోతాను నేను. కంటిన్యూ రైడ్స్ ఉంటే కూడా ఇంకా వీకెండ్స్ రైడ్స్ వేస్తున్నాం, కానీ కొంచెం టైం కుదరలేదు ఎడిటింగ్కి దానికి. సో అర్థం చేసుకోండి కొంచెం, అంతే, ఏం లేదు. మీకంటూ ఒక మంచి కంటెంట్లో ఇస్తాను. సో
hour later. మొత్తానికి అయితే వచ్చేసాము. బ్యాక్ సైడ్ ఉంది కదా టెంపుల్, అది ఇంకా దాన్ని అక్కడ నుంచి ట్రెక్కింగ్ చేసుకొని పోవాలా, చిన్నగా నిదానంగా వెళ్ళాలా. సో ఎంత టైం అయితే తెలుసు. సో ఎవరు రాలేదు, ఒక్కనే ఉన్నా నిజం చెప్పాలంటే. ఎవరు రాలేదు, జస్ట్ అక్కడ ఉన్న పూజారి ఉన్నాడు, ఆ ఇంట్లో ఉన్నాడు అంతే, ఎవరు లేరు. ఇంకా మన కంపెనీకి కోతులు తప్ప ఎవరు లేరు. అసలుకి నిజం చెప్తున్నా, ఇంత పొద్దున వస్తే ఎవరైనా ఉంటారేమో అనుకున్నా, మండే కదా ఎవరైనా ఉంటారు అనుకున్నా, కానీ ఎవ్వరు లేడు. ఇంకా మనం ఒక్కరిని పోవాల్సి వస్తుంది, తప్పదు ఇంకా. కానీ ఒకరు ఉండాలి, ఎందుకంటే ఏదైనా అయిందనుకో ఎవడు రాడు, అందుకని ఒకటి పెట్టుకొని పోతాయి దానికైనా. ఇట్లా ట్రెక్కింగ్ ప్లేస్లో ఒకడైనా ఉండాలి మనతో పాటు. చాలా వరకు చెప్తున్నా, నిద్ర ఉంది కళ్ళలో, నిజం చెప్తున్నా నిద్ర ఉంది. సో ఇంకా పైకి ఎక్కాలా, కొంచెం టైం పడుతుంది. ఎవరైనా మన వాళ్ళు వస్తే స్టార్ట్అప్ అవుతా. సో గైస్ ఎవరు వస్తలేరు, ఒక్కనే వెళ్తున్నా. దానికి కారణం ఏంటంటే ఎవరైనా ఉంటారేమో అనుకున్నా, కానీ ఎవరు లేరు. ఇంకా ఒక్కనే స్టార్ట్ చేస్తున్నా. చూడండి అసలు నేనేమో పెద్ద పుడింగిన లెక్క ఒక్కనే వస్తున్నా. ఒక ఇన్స్టా 360 దాంతోపాటు నా చైర్, అది తప్ప నేను ఏం తీసుకుంటలేను. ఆయుధం కూడా తెచ్చుకోలే, లేకపోతే తెచ్చుకునేటోడిని. ఏం చేస్తా, తప్పదు. బట్ సేఫ్గా వెళ్ళాలా, ఎప్పుడెవడో వచ్చి అటాక్ చేస్తాడో తెలియదు. కానీ జాగ్రత్త, నిజం చెప్పాలంటే. ఇక్కడ ఎవరో పడుకున్నారు, అదే అడవిలో శ్రీరాముంది పెట్టుకుని పడుకున్నారు. గ్రేట్ కదా. శ్రీరామునే, జై శ్రీరామ్. మనం అడవిలో ఉన్నప్పుడు మనకి ఎవరు అటాక్ చేయరు. దానికి కారణం ఏంటంటే మనం వాళ్ళ ప్లేస్లోకి వచ్చినాం, కానీ ఏం చేయకుండా మంచిగా ప్రశాంతమైన అనుకో, అవి కూడా మనం ఏం చేయం. ఇలా దూల బట్టి ఏదైనా చేసాం అనుకో, అవి మనం మీద అటాక్ చేస్తాయి. సో వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్త వెళ్ళాలా, జాగ్రత్త రావాలా. కానీ ట్రెక్కింగ్ ప్లేసెస్ ఒక్కసారి దారి తప్పిపోయినా గోవిందా గోవిందా. ఎవరైనా వచ్చింటే బాగుంది. సో ఫైనలీ వచ్చేసా, ఐఎమ్ హ్యాపీ. పడితే కిందికే.
సో గైస్ మామూలుగా అయితే నేను అలా వాటర్ ఫాల్స్ ప్లేసెస్ కానీ ఏదైనా అడ్వెంచర్స్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు నాకు కొన్ని కిచెన్ సెట్స్ లాంటివి కొన్ని తీసుకెళ్ళిపోతా. గ్యాస్ స్టవ్, మినీ కుక్కర్, అలాగే చైర్ అన్న ఏదైనా తీసుకెళ్ళిపోయి కూర్చొని ప్రశాంతంగా వండుకొని తినడం అంటే నాకు చాలా ఇష్టం. అది ఎప్పటి నుంచో నాకు అట్లా అలవాటు అయిపోయింది. నాకు ఒక 3-4 ఇయర్స్ నుంచి నాకు అట్లా పోయి ప్రశాంతంగా, నా అదృష్టానికి ఏంటంటే నా చుట్టుపక్కల ఎవ్వరు లేరు. అది ఇంకా అదృష్టం. మొత్తం ఫారెస్ట్లో ఉన్న ప్రశాంతంగా కాఫీ ప్రిపేర్ చేసుకొని వాటర్ ఫాల్ చూస్తూ తాగుతున్నాను నేను. అలాంటి వ్యూ ఎప్పుడు చూడలే, నేను అట్లా చూసిన. సో గైస్ ఎవరికైనా అలాంటి ప్లేసెస్కి వెళ్ళి కాఫీ అయినా ఏదైనా వండుకొని తినాలని ఇంట్రెస్ట్ ఉంటుంది, అలాంటి వాళ్ళు కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటాయో అలాంటి ప్లేసెస్కి వెళ్ళే వాళ్ళు. సో వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. సో గైస్ వాటర్ ఫాల్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా బ్యాక్ టు ఇంటికి. కొంతమంది వచ్చినారు మనతో పాటు, నేను టీచర్ ఉన్నారు, వీళ్ళందరూ వచ్చిండ్రు. అంటే నేను వచ్చినప్పటి నుంచి అప్పటి నుంచి ఎవరు లేరు. సో ఇందాకనే వచ్చిండ్రు. ఇంకా నేను బ్యాక్ టు కర్నూలు. వీళ్ళు నందికొట్కూరు సైడ్ అంట. నేను కర్నూలుకి వెళ్ళిపోవాలి ఇంకా డైరెక్ట్, ఎందుకంటే ఇప్పటికే లేట్ అయింది. నేను ఎప్పుడో వచ్చిన పొద్దున, ఇప్పుడు వెళ్తున్నా ఇంటికి. వర్క్ ఉంది, అది కాక వేరే చోటు కూడా వెళ్ళాలా. సో వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Please like, share and subscribe Michel Gaud. Thank you bro. Bro, go and subscribe Michel Gaud only. Thank you. Michel Gaud unte tirige. Thank you, thank you. Subscribe and like, share, subscribe. Michel Gaud.